కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇవాళ గజ్వెల్ ఈఎన్సీ హరిరాంపై ప్రశ్నల వర్షం కురిపించారు కమిషనర్ చీఫ్. అయితే పలు ప్రశ్నలకు సమాధానం దాటేసినట్టుగా తెలుస్తోంది. రేపు మరోసారి కమిషన్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. విచారణలో సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్ సమర్పిస్తానని ఈఎన్సీ హరిరాం చెప్పారు. ఇప్పటివరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29,737 కోట్లు రీపేమెంట్ చేసినట్టుగా చెప్పారు. అలాగే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న నిధుల్లో 64,000 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశామని కమిషన్ చీఫ్కు ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ చైల్డ్ ఎవరు అని కమిషన్ చీఫ్ ఈఎన్సీ హరిరాంను ప్రశ్నించారు. అయితే తనకు తెలియదంటూ సమాధానం దాటవేశారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు పలుమార్లు మాజీ ఐఏఎస్ జోషి, మాజీ ఈఎన్సీ మురళీధర్ పేరును ప్రస్తావించారు. ఆయన కార్పొరేషన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చామని, అసెంబ్లీలో పెట్టారా లేదా అనేది తనకు తెలియదంటూ చెప్పారు ఈఎన్సీ హరిరాం. అయితే మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. ఈరోజు కమిషన్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈఎన్సీ హరిరాం చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన్ను కీలకమైనటువంటి ప్రశ్న వేసింది, ఈ ప్రాజెక్ట్ ఎవరి బ్రెయిన్ చైల్డ్ అని. రాష్ట్రం అందరికీ తెలుసు బ్రెయిన్ చైల్డ్, కానీ ఈఎన్సీ హరిరాంకి తెలియదు. ఏంటి ఇవాళ ఎట్లాంటి ప్రశ్నలు వేశారు, ఎట్లాంటి సమాధానాలు వచ్చాయి హరిరాం నుంచి? మొత్తం మీద ఇవాళ కాళేశ్వరం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హరిరాం కమిషన్ ముందుకు హాజరయ్యారు. గత 2 రోజుల నుంచి, అంటే గత 2 రోజుల క్రితమే రావాల్సి ఉంది, కానీ ఆయన ఏదో సాకుతో తప్పించుకొని తిరుగుతున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఎట్టకేలకి ఇవాళ కమిషన్ ముందుకు హాజరయ్యారు. దాదాపు 90 ప్రశ్నలు ఆయన స్పందించినటువంటి నేపథ్యం. దాదాపు 5 గంటల పాటు ఆయన విచారించారు. చాలా వాటి ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. అసలు కాళేశ్వరం నిర్మాణానికి ఆద్యం పోసింది ఎవరు, కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి కారకులు ఎవరు, అసలు తుమ్మిడిఎత్తి కాకుండా ఈ 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్, ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రధానకర్త ఎవరు, ఆ ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించింది ఎవరు, ఇట్లాంటి ఇలా అనేక ప్రశ్నలు ఆయన ముందు స్పందించినటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్లాక్ 5 గేట్లు ఎందుకు డ్యామేజ్ అయ్యాయి అనే ప్రశ్న కూడా ఆయన అడిగినటువంటి నేపథ్యం. కానీ అటువంటి ప్రశ్నలకు ఆయన తెలియదని సమాధానం చెప్పారు. కీలక అకౌంట్స్ అన్ని కూడా ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ నిధులు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఎన్ని బ్యాంకుల నుంచి తెచ్చిండ్రు, ఆ నిధులన్నీ ఎంతెంత పెట్టారనే దాని మీద కూడా కీలక క్వశ్చన్ రైజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం 10 బ్యాంకుల నుంచి నిధులు సేకరించారు. 10 బ్యాంకుల నుంచి నిధులు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి హరిరాంకు చెప్తున్నటువంటి లెక్కలు చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు 87,449 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి శాంక్షన్ అయినాయని కమిషన్ చెప్తుంది. అలాగే గత ప్రభుత్వము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం నిర్మాణం చేశామని గత కేసీఆర్ ప్రభుత్వం చెప్తుంది. కానీ 87,000 కోట్లు శాంక్షన్ అయితే 62,825 కోట్లు రిలీజ్ అయినట్టు చెప్తుంది. అంటే 62,000 కోట్లు రిలీజ్ అయితే మిగతా అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చిండ్రు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం. ఆ తర్వాత ఈ కార్పొరేషన్ కిందికి కాళేశ్వరం తోటి ఇంకా ఆగమాగం అయితే 1,00,000 కోట్లు ఖర్చు అయితే ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన అంశం కూడా ఈ కార్పొరేషన్ కిందకే తీసుకొచ్చింది. దానికి కూడా ఒక 10,000 కోట్లు, అంటే 10,000 కోట్లు దానికి బ్యాంకుల నుంచి నిధులు సేకరించడానికి ప్రయత్నం చేస్తే 7,000 కోట్లు బ్యాంకుల నుంచి శాంక్షన్ చేసుకున్నారు. ఈ 7,000 కోట్లు పాలమూరు రంగారెడ్డికి ఖర్చు పెట్టింది. అంటే ఒకవైపు కాళేశ్వరము అవకతవకలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇటు రంగారెడ్డి పాలమూరు సంబంధించిన అంశంలో కూడా 7,000 కోట్లు విడుదల చేసింది.
ఎక్కడ 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 పెట్టారు ఇవంతా అంతా కూడా అనేది ఈ లెక్కలంతా కూడా తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ లెక్కలు ఒకవైపు ఒక రకంగా ఉన్నాయి, అధికారులు చెప్తున్నటువంటి లెక్కలు మరోవైపు ఒక రకంగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది కాళేశ్వరంలో? గత ప్రభుత్వ ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే కనుక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా వన్ సైడ్ గా బాధ్యులు అవుతారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గత 10 ఏళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఇంతమంది చేసిండ్రు 2014 నుంచి. వీళ్ళందరూ కూడా కాళేశ్వరంలో ఎలాంటి పాత్ర పోసింది? ఇట్లాంటి అనేక అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కేవలం పాత్రధారులే ఉన్నారు ఇప్పుడు ఇందులో, పాత్రధారులే. రేపు సూత్రధారులు వస్తే ఏ విధంగా ఉంటుందో ఈ విచారణ అనేది కొంత ఆసక్తిగా ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.